6వ ఎపిసోడ్‌లో నాసిర్ సముద్రం ఒడ్డున ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆస్పత్రికి దారా, సాదిక్, అజ్జు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవరు చేశారు అని అడుగుతాడు దారా. హాజీ అని చెప్పి చనిపోతాడు. నాసిర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఏడుస్తారు. అక్కడి నుంచి దారా కోపంగా బయటకు రాగానే నాసిర్ వైఫ్ శవం కనిపిస్తుంది. అక్కడ హబీబా ఏడుస్తుంది. ఆస్పత్రి నుంచి దారా బయటకు వస్తూ ఉంటాడు. రాత్రి ఇంటిపై సకీనా దారతో మాట్లాడుతుంది. చాలా ఏళ్ల క్రితం తాను తీసుకున్న నిర్ణయం మూలంగానే తమ కుటుంబం చాలా కష్టాల పాలు అయిందని చెబుతోంది. ప్రతి నిర్ణయానికి ఒక మూల్యం ఉంటుందని, దాన్ని ఈ జీవితంలోనే తీర్చుకుంటారని, ఇదే అల్లా నిర్ణయం అని చెప్తుంది. దారా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబం గురించి ఆలోచించు అని చెప్తుంది. ఇక తర్వాత సీన్ లో బలావల్, పఠాన్ తమ గ్యాంగ్ తో ఆరిఫ్ ఉన్న చోటకు వచ్చి ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళతాడు. ఇంట్లో దారా గ్యాంగ్ తో అబ్దుల్లా వారికి పఠాన్ ఆశ్రయం ఇస్తున్నట్లు చెప్తాడు. అదే సమయంలో అక్కడికి ఇస్మాయిల్ వచ్చి అబ్దుల్లాను ఇవన్నీ ఆపేయమని చెప్తాడు. హబీబా నాన్నపై తిరగబడుతుంది. ఇక అదే సమయంలో దారా లేచి నాసిర్ ను చంపేసినోని అసలు వదిలిపెట్టను అని చెప్పి వెళ్లిపోతాడు. మరో సీన్లో ఇస్మాయిల్, అబ్దుల్లా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దారాను ఆపండి అని ఇస్మాయిల్ చెప్తాడు. కానీ దారాను ఆపడం ఎవరి వల్ల కాదు అని అంటాడు. నేను బ్రతికున్నంత వరకు దారాకు ఏం కాదు అని అబ్దుల్లా మాట ఇస్తాడు. కట్ చేస్తే పఠాన్ మనుషులను వెతికి వెతికి కాల్చేస్తూ ఉంటారు దారా గ్యాంగ్. అవి రోజు వార్తాపత్రికల్లో వస్తూ ఉంటాయి. తరువాత సీన్లో దారా మనిషిని బిలావల్ కాల్చేస్తాడు. దాన్ని చూసిన దారా కోపం తెచ్చుకుంటాడు. దీని ద్వారా బాంబేలో శాంతి భద్రతలకు నష్టం వాటిల్లిందని హాజీ గోదాములపై దాడి చేస్తాడు మల్లిక్. పోలీసు బలగాలతో దాడి చేయించి బంగారం అంతా సీజ్ చేస్తారు. దారాను ఆయుధంగా వాడుకుందామని మల్లిక్ ఆలోచిస్తాడు. తర్వాత సీన్లో హజీ, పఠాన్లు మాట్లాడుకుంటారు. యాసిర్, ఆరిఫ్లను సేఫ్ గా ఉంచడం మన లక్ష్యమని హాజీతో అంటాడు పఠాన్. ఆ తర్వాత సీన్లో మల్లిక్ ఒక ఇన్ఫార్మర్ దగ్గర విషయం తెలుసుకొని దారా గ్యాంగ్ తో మాట్లాడాలని పిలుస్తాడు. వారికి యాసిర్, ఆరిఫ్లు ఉన్న అడ్రస్ చెప్తాడు. దానికి దారా ఎందుకు మాకు హెల్ప్ చేస్తున్నావని అడుగుతాడు. దానికి పఠాన్ గ్యాంగ్ ను ఫినిష్ చెయ్యి అని, ఆ తర్వాత నిన్ను ఓ సాయం అడుగుతానని చెప్తాడు మల్లిక్. యాసిర్, అరీఫ్లు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ మజా చేస్తూ ఉంటారు. బెల్ కొట్టిన సౌండ్ కావడంతో ఎవరా అని చూస్తే దారా, అబ్దుల్ ఇద్దరు వచ్చి అక్కడ మనుషులను చంపేస్తారు. యాసిర్, ఆరిఫ్లను గల్లీలో కొట్టి కొట్టి చంపేస్తుంటే కొందరు పైన ఇళ్లలో నుంచి చూస్తారు. యాసిర్ గుడ్డలు ఊడదీసి కత్తితో పొడిచి దారుణంగా చంపేస్తాడు దారా. ఇక మరో సీన్ లో పోలీసులు మాట్లాడుకుంటారు. దారాను అడ్డు పెట్టుకొని పఠాన్ గ్యాంగ్ ను మూసేద్దామని మాట్లాడుకుంటారు. ఇక మరో సీన్ లో బిలావల్ హజీతో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనం పోట్లాడుకుంటుంటే దారా పని మరింత సులువు అవుతుందని, దానికోసం ఓ ప్లాన్ చేయాలని హజీ ఆలోచిస్తాడు. ఆ తర్వాత సీన్ లో మసీదులో పిల్లలకు మంచిని బోధిస్తూ ఉంటాడు ఇస్మాయిల్. అక్కడికి హజీ తన కారులో వస్తాడు. ఇస్మాయిల్ కారు ఎక్కుతాడు. తన అవసరం ఉందని హజీ అంటాడు. ఇక దారాను ఒకసారి వచ్చి కలవమని చెప్తాడు. దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇస్మాయిల్ కారు దిగి వెళ్ళిపోతాడు. మరో సీన్ లో పఠాన్ గ్యాంగ్ ను సమూలంగా అంతం చేయాలని మాట్లాడుకుంటారు దారా గ్యాంగ్. అక్కడికి ఇస్మాయిల్ వస్తాడు. హజీ కలవాలంటున్న విషయం చెప్తాడు. నాసిర్ పై ప్రతీకారం తీర్చుకున్నావు కదా, ఇప్పుడు చేయి కలుపు అంటాడు. దానికి కుదరదని సాదిక్ అంటాడు. ఎప్పుడు కలవాలి అని దారా అడుగుతాడు. ఇక దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక కట్ చేస్తే దారా హజీని కలవడానికి వెళతాడు. ఇస్మాయిల్, దారా ఇద్దరు కలిసి వస్తున్నట్లు ఓపికతో ఉండండి, లేదంటే దందా పాడైపోతుంది అని తన వాళ్లతో హజీ చెప్తాడు. అక్కడికి వచ్చిన దారా గ్యాంగ్ వాళ్ళ ముందు కూర్చుంటారు. మాతో చెయ్యి కలుపు అంటాడు. దానికి సమానం భాగం ఇవ్వమని అడుగుతాడు. ఇక ఆ మాటలకు పఠాన్ కోప్పడతాడు. దాంతో బొంబాయిలో జరిగే దందాల్లో మూడొంతులు మీవి, ఒక వంతు నాది అని వారికి 10 నిమిషాలు టైం ఇచ్చి బయటకు వెళతారు దారా గ్యాంగ్. హజీ తన మనుషులతో మాట్లాడుకుంటారు. దారా గ్యాంగ్ బయట వెయిట్ చేస్తారు. ఆ తర్వాత హజీ సాబ్ రమ్మంటున్నారు లోపలికి అని పిలుస్తారు. ఇక దారా తన మనుషులతో లోపలికి వెళతాడు. హజీ రక్తపాతం జరగదు అని మాటిస్తే నీతో దందా చేయడానికి ఒప్పుకుంటా అని ఖురాన్ షరీఫ్ మీద ఒట్టు వేయించుకుంటారు. బాంబే 1981లో కథ సాగుతోంది. పఠాన్ చెప్పిన ప్లాన్ అమలు పరుస్తూ దారా దందా మొదలు పెడతాడు. ఇక సాదిక్ పెళ్లి సంబంధం కుదరడంతో ఇస్మాయిల్ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. పెళ్లి హడావడి మొదలవుతుంది. వారి దగ్గర ఉన్న డబ్బుతో రకరకాలుగా రెడీ అవుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఇస్మాయిల్ మాత్రం సంతోషంగా ఉండడు.
ఆ తర్వాత సీన్ లో పారి కోసం దారా హబీబాతో కలిసి షాపింగ్ చేస్తాడు. షాపింగ్ చేసిన గాజులను దారా ఇవ్వమన్నాడు అని హబీబా పారికి ఇవ్వబోతుంది. దాన్ని తిరస్కరించి దారానే ఇవ్వమని చెప్తుంది. ఇక తర్వాత సీన్ లో పారి వద్దన విషయం చెప్పి దారానే ఇవ్వమంది అనే విషయాన్ని దాచిపెడుతుంది హబీబా. నిశ్చితార్థం వేడుక మొదలవుతుంది. మెహందీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అదే సమయంలో కారు కొంటారు. సొంత కారులో అందరినీ తీసుకువెళతాడు దారా. నెక్స్ట్ సీన్ లో పారి చెప్పిన విషయాన్ని హబీబా దారాతో చెప్తుంది. పారి వస్తే నన్ను తక్కువగా చూస్తావని చెప్పలేదని చెప్తోంది. ఇక తర్వాత అందరూ కలిసి బ్రోతల్ హౌస్ దగ్గరకు వెళతారు. అక్కడ జయశ్రీ అనే అమ్మాయిని బుక్ చేసుకుంటాడు సాదిక్. అక్కడికి చిత్ర అనే అమ్మాయి వచ్చి తనతో పరిచయం ఉన్నట్లు చెబుతోంది. ఇక నెక్స్ట్ సీన్ లో అబ్దుల్లా దారా మాట్లాడుకుంటారు. మల్లిక్ కలవాలని అబ్దుల్లా దారాతో చెప్తాడు. ఇక తర్వాత సీన్ లో పారితో మాట్లాడడానికి ఆఫీస్ కు వెళతాడు దారా. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అక్కడి నుంచి ఇద్దరు స్కూటర్లలో బయటకు వెళతారు. తర్వాత ఒక టీ కొట్టులో కలిసి మాట్లాడుకుంటారు. పారిపై తన ఇష్టాన్ని చెప్తాడు. ఇక తర్వాత సీన్ లో అందరూ కలిసి షాపింగ్ చేస్తారు. అక్కడికి ఇస్మాయిల్ వచ్చి కోప్పడతాడు. మన స్తోమత ఏంటని మాట్లాడుతాడు. హబీబాను కోపంగా చూసి వెళతాడు. హబీబా తన అబ్బు గురించి ఏదో మాట్లాడుతుంది. దానికి సకీనా కోప్పడుతుంది. తన వెనుక ఎవరు మాట్లాడినా ఊరుకోను అంటుంది. అక్కడి నుంచి రూమ్ లోకి రాగానే ఇస్మాయిల్ తన బట్టలు సర్దుకుంటాడు. బయటికి వెళ్లిపోతానని సకీనాతో చెప్పి ఇల్లొదిలి వెళ్లిపోతాడు. ఇక తర్వాత సీన్ లో ఇంట్లో అన్నాదమ్ములు అందరూ పరేషాన్ లో ఉంటారు. అక్కడికి దారా వస్తాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. ఏమైందని అడుగుతాడు దారా. అబ్బు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు అని చెప్తాడు. ఇక దాంతో వెళ్లి తీసుకొద్దామని అనేసరికి సకీనా వారిని వారించి భోజనం తీసుకుని ఇస్మాయిల్ అద్దెకు తీసుకున్న ఇంటికి వెళుతోంది. ఇస్మాయిల్ కు భోజనం ఇచ్చి తనతో తమ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతుంది. తాము గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతుంది. తన తమ్ముణ్ణి కాపాడుకునే క్రమంలో ఇంటిని నాశనం చేసుకున్నాను అని బాధపడుతుంది. దారాలో కూడా నీలానే కోపం, మొండితనం ఉందని తన భర్తతో అంటుంది. ఇక అలాగే ఇప్పుడిప్పుడే కుటుంబంలో సంతోషం ఉందని తన కొడుకు పెళ్లికి రావాలని చెప్పి వెళుతుంది. ఇక తర్వాత సీన్ లో సాదిక్ పెళ్లికి ఇస్మాయిల్ రాలేదని మౌల్వి అడుగుతూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్న సమయంలో అక్కడికి ఇస్మాయిల్ వస్తాడు. పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి ఇస్మాయిల్ లేచి వెళ్లిపోతాడు. సాదిక్ ఒక పక్క సంతోషం, బాధ రెండూ ఉంటాయి. మరో సీన్ లో పఠాన్ తన వాళ్లతో నల్ల మందు తయారు చేస్తూ ఉంటాడు. అందులో 50 కిలోల దారాకు పంపించు అని పఠాన్ చెప్తాడు. అదే సమయంలో పఠాన్ మనిషి దారా విషయంలో కోపడుతూ ఉంటాడు. దానికి శత్రువును ఎప్పుడూ పక్కనే ఉంచుకోవాలి అని, అదే హజీ నీతి అని పఠాన్ చెప్తాడు. ఇక తర్వాత విందు జరుగుతూ ఉండగా అక్కడికి అందరూ గెస్టులు వస్తారు. ఇక అక్కడికి హజీ అరబ్బులతో వస్తాడు. ఆ తర్వాత అక్కడికి పఠాన్ తన మనుషులతో వస్తాడు. అందరూ కలిసి ఫోటో దిగుతారు. ఆ తర్వాత సీన్ లో హజీతో వచ్చిన అరబులతో పరిచయం పెంచుకొని దందా చేద్దామని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే సాదిక్, అబ్దుల్లా, దారా ముగ్గురు ముంబై నుంచి దుబాయ్ బయలుదేరతారు. అక్కడ షేక్ వహాబ్లను కలుస్తారు. అయితే వారితో దందా చేయడం ఇష్టం లేదని, ఇప్పుడు ఉన్న దందా బాగుందని చెప్తాడు వహాబ్. దానికి దారా కోపం తెచ్చుకుంటాడు. అబ్దుల్లా కాస్త కూలుగా మాట్లాడి డీల్ చేస్తాడు. ఇక దాంతో వారు కూడా ఒప్పుకుంటారు. వీరి కంపెనీకి డి అని పేరు పెడతారు. వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తుంది డి కంపెనీ. కొంతమంది కుర్రాళ్లను వారి కంపెనీలో చేర్చుకొని దందాను హుషారుగా చేస్తారు. ఈ డి కంపెనీ గురించి హజీతో పఠాన్, అన్నా రాజన్ చెబుతారు. దానికి ఎలా జరుగుతుందో అలానే జరగనివ్వండి అని చెప్పి వెళతాడు హజీ. గోదాం లైన్ ద్వారా స్మగ్లింగ్ చేస్తాడు. కంపెనీ పెద్దది అవుతుంది. పోలీస్ ఆఫీసర్ మళ్ళీ కూడా దారాతో స్నేహంగానే ఉంటాడు. షేక్ హబీబ్ తో మీటింగ్స్ తర్వాత కొత్త కార్లు గెటప్ చేంజ్ చేసుకుంటాడు దారా. ఆ సమయంలో పర్సంటేజ్ పెంచమని అడగాలని దారా ఆలోచిస్తుంటే నేను మాట్లాడతానని సాదిక్ అంటాడు. వద్దు, అబ్దుల్లాను మాట్లాడమని దారా చెప్తాడు. అది సాదిక్ మనసును గాయం చేస్తుంది. తర్వాత సీన్ లో పారి కోసం సూట్ వేసుకుని రెడీ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో దుబాయ్ కి నువ్వు వద్దు అని, ఈసారి ముంబైలోనే ఉండిపో అంటాడు దారా. ఆ మాటలకు మరింత హట్ అవుతాడు సాదిక్. 5 స్టార్ హోటల్లో ఫుడ్ బాగా లేక బయటికి వచ్చేస్తాడు దారా పారి. రాత్రి సాదిక్ కు నిద్ర పట్టదు. అదే రాత్రి బయటకు వచ్చి రోడ్డు మీద ఫుడ్ తింటారు దారా పారి. ఆ తర్వాత వాళ్ళు ఏకాంతంగా గడపడానికి హోటల్ కు వెళ్తారు. సాదిక్ చిత్ర దగ్గరకు వెళ్లి తనతో గడుపుతాడు. ఇక తర్వాత పారితో తన తండ్రి అయిన పటేల్ ను కలవాలని చెప్తాడు.
ముందు తానే మాట్లాడి చెప్తాడు అని పారి అంటుంది. ఇక తర్వాత సీన్‌లో దారాను అడ్డుకోవాలని పఠాన్ మనుషులు అంటూ ఉంటారు. బిలావల్ కూడా ఏదోటి చెయ్యాలని అంటాడు. ఇక మనం దారాను చంపలేమని పఠాన్ అంటాడు. కట్ చేస్తే గన్య సర్వే డైనింగ్ టేబుల్ పై కూర్చొని తింటాడు. అక్కడ అందరిని చంపేస్తాడు. కదులుతున్న ఒకతన్ని చంపి జ్యూస్ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గన్యకు ఫోన్ వస్తుంది. కట్ చేస్తే పఠాన్‌ను కలుసుకుంటాడు. దారాను చంపడానికి 20 లక్షలు సుపారీ ఇస్తామని చెప్తాడు. తాను 1,00,00,000 అడుగుతాడు. అంత ఎందుకు అంటే మొత్తం అందరినీ సమూలంగా చంపాలి అని, తన ఫ్యామిలీని కూడా చంపుతా అని చెప్తాడు. సాదిక్ రోజు ఆ చిత్ర దగ్గరకు వెళుతున్నాడని హబీబాతో చెప్తూ ఏడుస్తుంది కైజర్. అదే విషయాన్ని దారాతో హబీబా చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో సాదిక్ ను దారా అడగడానికి వెళ్లి ఆ విషయం అడగకుండా వారి దందా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సాదిక్ ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్ లో దారా బెంచ్ కారులో దిగుతాడు. అందరూ అతనికి సలాం చేస్తారు. దారా ఇస్మాయిల్ ఉంటున్న గదికి వస్తాడు. ఇంటికి వెళదామని అడుగుతాడు. సాదిక్ వేశ్య వలలో పడ్డాడని చెప్తాడు. నువ్వు ఇంటికి రా అంటే ఇస్మాయిల్ ఒప్పుకోడు. నేను చెప్పింది ఎవరు విన్నారు అని మాట్లాడతాడు. దానికి నువ్వు కూడా హజీ కింద పనిచేశావు అని, నువ్వు గూండాల కింద పనిచేశావు, నేను గూండాలకే యజమాని అయ్యానని చెప్తాడు దారా. అయినా సరే ఇస్మాయిల్ ఒప్పుకోడు. నమాజ్ కు సమయం అయిందని సైతాన్ పిలిస్తే వెళ్ళనని నమాజ్ కు వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్ లో సాదిక్ తండ్రి అవుతాడని అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక అదే సమయంలో నేను కూడా దుబాయ్‌కి వస్తా అంటాడు సాదిక్. కానీ వదినకు నీ అవసరం ఉందని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అరబ్‌లతో సంబంధాలు పెట్టుకొని వేగంగా ఎదుగుతూ ఉంటాడు దారా. నెక్స్ట్ సీన్‌లో చిత్ర దగ్గరికి వెళతాడు సాదిక్. దుబాయ్‌కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది చిత్ర. సాదిక్ ఆలోచనలో పడతాడు. ఆ సమయంలో దారాకు సాదిక్‌కు ఉన్న భేదం గురించి మాట్లాడుతుంది చిత్ర. ఇక తర్వాతి సీన్‌లో కాద్రి ఫ్యామిలీనే లేపేస్తావా అని గన్యను చూసి నవ్వుతారు పఠాన్ మనుషులు. ఆ తర్వాత సీన్‌లో జయశ్రీని గన్య కలిసి సాదిక్ చిత్ర దగ్గరకు వచ్చినప్పుడు చెప్పమని చెప్తాడు. తర్వాత సీన్‌లో అబ్దుల్లా, దారా ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తారు. నెక్స్ట్ పారి తన నాన్నతో దారా విషయంలో గొడవ పడుతుంది. అదే సమయంలో దారా ఇంటికి వచ్చి పారిని తీసుకువెళతా అంటాడు. దానికి దారిస్ పటేల్ తిడతాడు. దాంతో దారా అతని పీక పట్టుకుంటాడు. ఆ ఘటనతో పారి దారాను వెళ్ళిపో అంటుంది. మరో సీన్‌లో దారా ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి హబీబా వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదు అని దారా చెప్తాడు. హబీబా ఇస్మాయిల్‌కు భోజనం తీసుకొని వెడుతుంది. దారా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి అబ్దుల్లా వచ్చి పఠాన్ గ్యాంగ్ ఏదో చెయ్యబోతుంది అని చెప్తాడు. ఇక ఇస్మాయిల్ కోసం అబ్దుల్లా వస్తాడు. అక్కడ హబీబా ఉంటుంది. పఠాన్ గ్యాంగ్ ఏదో చేయబోతుంది అని తనకు గన్ ఇచ్చి వెళతాడు. ఆ తర్వాత సీన్‌లో సాదిక్ తన వైఫ్‌తో గొడవ పడతాడు. తనను నెట్టేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న దారా ఏం జరిగింది అని అడుగుతాడు. దారాపై సాదిక్ కోపడి చెయ్యి కూడా లేపుతాడు. అక్కడి నుంచి సాదిక్ నేరుగా చిత్ర దగ్గరకు వెళతాడు. అక్కడ కూడా అరుస్తాడు. అదే సమయంలో అక్కడ జయశ్రీ ఉంటుంది. కిందికి వచ్చి గన్యకు ఫోన్ చేసి సాదిక్ వచ్చినట్లు చెబుతుంది. గన్య తన మనుషులతో బయలుదేరుతాడు. చిత్ర సాదిక్ ను కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఐస్ క్రీం తినడానికి బయటికి వెళదామని చిత్రను తీసుకువెళతాడు సాదిక్. తనకు పిల్లాడు పుడుతున్నాడని, ఒక మంచి తండ్రిని కావాలనుకుంటున్నట్లు చిత్రతో చెప్తాడు. ఇక దాంతో చిత్ర కూడా తమ ప్రేమ గుర్తుగా కొడుకును కంటా అని పెళ్లి చేసుకో అని అంటుంది. అన్ని వదిలేస్తా అంటే పెళ్లి చేసుకుంటా అని సాదిక్ చిత్రతో అంటాడు. దానికి చిత్ర కూడా ఎమోషనల్ అవుతుంది. ఇక మరో సీన్‌లో గన్య మనుషులు ఇస్మాయిల్ పై దాడి చేయడానికి వస్తారు. వారిలో ఒకరిని హబీబా కాల్చి చంపేస్తుంది. ఇక ఆ తర్వాత సీన్‌లో సాదిక్‌తో ఏదైనా గొడవ జరిగిందా అని సకీనా అడుగుతుంది. మరో సీన్‌లో గన్య మనుషులు దాడికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాదిక్ మంచివాడు అని తల్లి దారాతో చెప్తూ ఉండగా గన్ సౌండ్ వినిపిస్తుంది. దారా చూసి కింద దాచుకుంటాడు. ఇక అబ్దుల్లా ఎదురు దాడి చేస్తాడు. హబీబా, ఇస్మాయిల్ బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంట్లో గన్స్ పేలుస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం. తర్వాత లోపల నుంచి దారా తన గ్యాంగ్ అంతా గన్స్ తో కాలుస్తూ వస్తూ ఉంటారు. గన్య మనుషులు బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళను అందరినీ చంపేస్తాడు దారా గ్యాంగ్. ఇక అందరు ఇంట్లోకి వెళ్లి సకీనాను కలుసుకుంటారు. సాదిక్ ఎక్కడా అని ఆలోచిస్తారు. సాదిక్ చిత్రతో కారులో వస్తూ ఉంటాడు. బాంబే అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. పోలీసులు, జీపులు వస్తూ ఉంటాయి. ఇస్మాయిల్ ఏడుస్తూ ఉంటాడు. సాదిక్ ను చంపేస్తారు. అతని చుట్టూ అందరూ ఉంటారు. అతని అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. రాత్రి చిత్ర, సాదిక్ ఇద్దరు కారులో వస్తూ ఉంటారు.
వారు ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగగానే వేరే కారులో నుంచి కాల్పులు జరుపుతారు గన్య అండ్ బ్యాచ్. ఆ దాడిలో చిత్ర చనిపోతుంది. అదే సమయంలో సాదిక్ శవాన్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. చిత్ర చనిపోయింది అన్న కోపంతో కారు నుంచి పైకి లేవగానే గన్య తన మనుషులు సాదిక్ ను చంపేస్తారు. ఆ కార్యక్రమంలో హజీ వచ్చి ఇస్మాయిల్ కు ధైర్యంగా ఉండమని చెప్పి వెడతాడు. ఇంట్లో సకీనా ఏదో వెతుకుతూ ఉంటుంది. అక్కడికి హబీబా వస్తుంది. తనతో ఏదేదో మాట్లాడుతుంది. తన కోడలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్లిపోయిందని ఏడుస్తుంది. సాదిక్ చనిపోయినందుకు విపరీతంగా ఏడుస్తుంది. ఆ తర్వాత సీన్‌లో ఇస్మాయిల్ కూర్చొని బాధపడుతూ ఉండగా అక్కడికి దారా వచ్చి పక్కన కూర్చుంటాడు. ఈ యుద్ధం ఆపేయమని ఇస్మాయిల్ చెప్తాడు. దానికి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు దారా. ఆ తర్వాత సీన్‌లో పోలీసులు దారా బలం గురించి, ఆ హత్య గురించి మాట్లాడుకుంటారు. మరో సీన్‌లో హజీ పఠాన్ మనుషులతో గొడవ పడుతూ ఉంటాడు. ఒకసారి దారాను కెలికి వాణ్ణి బాంబేకి హీరోను చేశారని, మళ్ళీ వాణ్ణి అన్ని చంపి ఇంకేం చేస్తారని అరుస్తాడు. దానికి పఠాన్ హజీని హెచ్చరిస్తాడు. దందా నాశనం అయిందని హజీ బాధపడుతూ ఉంటాడు. కానీ పఠాన్ హజీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. హజీని వెళ్ళిపోమని పఠాన్ బిలావల్‌తో చెప్తాడు. దానికి హజీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో జయశ్రీ ఇన్ఫార్మర్ అన్న విషయం దారాకు తెలుస్తోంది. అక్కడికి పారి వస్తుంది. సాదిక్ విషయంలో బాధపడుతున్నట్లు ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళు కుక్క చావు చావాలని హబీబా దారాతో చెప్తుంది. దారాకు హజీ నుంచి ఫోన్ వస్తుంది. తనను కలవాలని చెప్తాడు. దారాను కలవడానికి మల్లిక్ వస్తాడు. సాదిక్‌ను చంపింది గన్య అని చెప్తాడు. వాణ్ణి చంపమని దారా చెప్పి పంపేస్తాడు. వాడు చెయ్యకపోతే వీళ్ళు చంపాల్సిన లిస్టులో మల్లిక్ పేరు కూడా యాడ్ చేయమని దారా చెప్తాడు. ఇక మరో సీన్‌లో బిలావల్, పఠాన్, గన్య తన మనుషులతో మీటింగ్ పెట్టుకుంటాడు. దారాను చంపాలని ప్లాన్ చేసుకుంటాడు. ఇక మల్లిక్ దారాకు ఫోన్ చేసి గన్య అడ్రస్ గురించి చెప్తాడు. ఇది గన్య ప్లాన్‌లో భాగమే. మరో సీన్‌లో పఠాన్, అన్న రాజన్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈ రోజు గన్య లేదా దారా ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని మాట్లాడుకుంటారు. కట్ చేస్తే దారా కోసం గన్య మాటు వేసుకొని ఉంటాడు. అక్కడికి దారా కారు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. గన్యకు ఏం అర్థం కాదు. గన్స్ పట్టుకొని అక్కడికి రాగానే పోలీసులు వచ్చి ఎన్కౌంటర్ చేస్తారు. మల్లిక్ చేతిలో గన్య ఎన్కౌంటర్ అవుతాడు. అక్కడికి దారా, అబ్దుల్లా ఇద్దరు వచ్చి చూస్తారు. మల్లిక్ తనను తాను కాల్చుకుంటాడు. తర్వాత సీన్‌లో మల్లిక్కు తనపై ఆఫీసర్ ఫోన్ చేసి ఇది నకిలీ ఎన్కౌంటర్ అని తెలిస్తే బాగుండదు అని చెప్తాడు. ఇక తర్వాత సీన్‌లో మిగతా వాడిని కూడా చంపాలని ప్లాన్ చేస్తూ ఉండగా మల్లిక్ ఫోన్ చేస్తాడు. ఇకపై ఎన్కౌంటర్ చేయడానికి వీలు లేదు అని చెప్తాడు. పఠాన్ మనుషులను అన్నా రాజన్ దగ్గర పెడతాడు. ఇక అక్కడికి వెళ్లి చంపడం కుదరదు అని దారా మనుషులు ప్లాన్ చేసుకుంటారు. అన్నా రాజన్ ఇంటి దగ్గర భోజనాలు పెట్టే సమయంలో వడ్డిచ్చేవారు గన్స్ తీసుకొని ఫైర్ చేస్తారు. అక్కడికి దారా వస్తాడు. అన్నా రాజన్ కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత హరుణ్, రైస్ దాదా కోసం దారా మనుషులు వెంబడిస్తారు. ఆ తర్వాత సీన్‌లో హరుణ్ తప్పించుకుంటున్నాడు అని రైస్ దాదా ఖైదీ అయ్యాడని బిలావత్ పఠాన్‌కు చెప్తాడు. ఇక దారా తన మనుషులతో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు వారు బయట మనిషికి సుపారీ ఇవ్వగలిగితే మనమెందుకు జైల్లో ఉన్న వారికి ఇవ్వొద్దు అని అంటుంది. ఇక దానికోసం ఓ షార్ప్ షూటర్‌ను వెతకమని చెప్తోంది. కట్ చేస్తే షూటర్ చోటా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇక ఇంట్లో తన వైఫ్‌ను, తన ప్రియుడిని షూట్ చేసి బయటకు వచ్చి గణపతిని మొక్కి డాన్స్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే తాను ఒక బన్నుల ఫ్యాక్టరీలో పని చేస్తుంటే అక్కడ ఓ పిల్లాడు వచ్చి బాయ్ కలవాలని చెప్తాడు. ఏ బాయ్ కౌన్ అనుకుంటాడు. కట్ చేస్తే దారాను కలవడానికి చోటా బబ్బన్న వెళతాడు. నా కింద పని చేస్తావా అని అడిగితే లేదు అంటాడు. అందరూ షాక్ అవుతారు. అంతలో మీతో పాటు పని చేస్తా అంటాడు. అది విని దారా చిన్నగా నవ్వుతాడు. హజీకి దారా దొరికినట్లు దారాకు చోటా బబన్ దొరికాడు. రైస్ దాదాను చంపాలని చెప్తాడు. దానికి ఎంత తీసుకుంటావు అంటే సాదిక్ కోసం చేస్తా అంటాడు. అది విన్న అజ్జు నేను చేస్తా అని అరుస్తాడు. దానికి సాదిక్ ను పోగొట్టుకున్నాను, ఇంకా నిన్ను కూడా పోగొట్టుకోలేనని దారా చెప్తాడు. దానికి అజ్జు కోపంగా వెళ్ళిపోతాడు. రైస్ దాదాకు పోలీస్ స్టేషన్‌లో ఏం కాకూడదు అని మల్లిక్ ఆఫీసర్‌తో చెప్తాడు. దారాకు, మల్లిక్‌కు ఉన్న సంబంధం గురించి ఆఫీసర్ మాట్లాడి బెదిరిస్తాడు. ఇక తర్వాత సీన్‌లో డి కంపెనీ ఎదుగుతుందని, రైస్ దాదాను చంపాలని చోటా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక పఠాన్ పని అయిపోయిందని, ఇప్పుడు అంతా దారా టైం నడుస్తుందని చెప్తాడు. అక్కడికి పరదేశీ వస్తాడు. అతనికి కొన్ని డబ్బులు ఇచ్చి పని చెయ్యమని చోటా చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో పోలీస్ స్టేషన్‌లోకి చాయ్ తీసుకొని ఓ అబ్బాయి వస్తాడు.
అంతలో అక్కడికి మల్లిక్ వచ్చి రైస్ దాదాను అండర్ సెల్‌లో వేస్తారు. ఇక అదే విషయాన్ని చాయ్ బాయ్ చెప్తాడు. దీని గురించి చోటా దారాతో మాట్లాడుతూ ఉంటాడు. కోర్ట్‌లో రైస్ దాదాకు చెక్ పెడతాడు. హరూన్‌ను ప్రశాంతంగా ఉండమని పఠాన్ ఫోన్ చేసి చెప్తాడు. దారాకు చెక్ పెట్టిన తరువాత నిన్ను పిలుస్తాము అని చెప్తాడు. అదే విషయాన్ని బిలావల్, పఠాన్ ఇద్దరు ఇంకా దారా పని అయిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఇస్మాయిల్ కూరగాయలు కొంటూ ఉండగా అక్కడికి మల్లిక్ వస్తాడు. దారాకు ఒక మాట చెప్పి చూడు అని చెప్తే ఆ రోజు ముగ్గురిని అరెస్టు చేసి ఉంటే తన కొడుకు బ్రతికి ఉండేవాడు అని ఇస్మాయిల్ అంటాడు. ఇక దారా దగ్గర డబ్బులు తీసుకొని ఉండకూడదు అని అంటాడు. ఈ యూనిఫామ్ లో దమ్ము ఉంటే నీ పవర్ చూపించు, అంతేకాని దారా ఇప్పుడు ఎవరు చెప్పినా వినడు అని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్ లో సకీనా హార్ట్ లో హోల్ ఉందని డాక్టర్ చెప్తాడు. సకీనాతో ఇస్మాయిల్ మాట్లాడుతూ ఉంటాడు. వారు ప్రేమగా మాట్లాడుకుంటారు. మరో సీన్ లో దారా దగ్గరకు అజ్జు వచ్చి సాదిక్ భాయ్ చెప్పులు నాకు సరిపోయాయి అని చెప్తాడు. తన స్థానంలో వస్తా అని కాదు, కానీ నీకు నేను తోడు ఉంటానని ధారాతో వజ్జు అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఇక మరో సీన్ లో పరదేశీని వెతుకుతూ చోటా తన ఫ్రెండ్ ఇద్దరు క్లబ్ కు వెళతారు. తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు దారాకు చెప్తాడు. లైఫ్ లో రిస్క్ తీసుకుంటా అని చెప్పి నేనే రైస్ దాదాను చంపేస్తా అని, తన దగ్గర విష్ణు, నామ్ దేవ్ ఇద్దరు మనుషులు ఉన్నారని, కోర్టులో ఏదైనా తప్పుగా జరిగితే వాళ్లను మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు చోటా. నెక్స్ట్ సీన్ కోర్టులో చోటా వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏం చేస్తున్నావని పోలీస్ పంపించేస్తాడు. ఇక కోర్టులో చోటా వెయిట్ చేస్తూ ఉంటాడు. రైస్ దాదాను లేపేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ రోజు మొత్తం కోర్టులోనే ఉంటాడు. డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. నీట్గా టక్ చేసుకొని లాయర్లా రెడీ అయ్యి నడుచుకుంటూ వెళ్ళి కోర్టు హాల్లో కూర్చుంటాడు. అక్కడికి రైస్ దాదాను తీసుకొని మల్లికి వస్తాడు. తీరా చూస్తే రైస్ దాదాపు ఆ హాల్కు కాకుండా వేరే హాల్కు తీసుకువెళ్తాడు. అది గమనించి చోటా బయటకు వస్తాడు. అంతలో వారు చోటాకు కనిపిస్తారు. అది చూసి చోటా కాల్పులు జరుపుతాడు. అది ఎన్కౌంటర్ అనుకుని రైస్ దాదా పారిపోతాడు. ఇక అదే సమయంలో చోటా రైస్ దాదాను చంపేస్తాడు. లాయర్ కోర్టు వేసుకొని చోటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్ లో పఠాన్, హరూన్ ఇద్దరు మిగిలారు అని హబీబా మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడికి మల్లిక్ వస్తాడు. ఎందుకు చేశావని అరిచి వెళతాడు. నెక్స్ట్ సీన్ లో చోటా పని చేస్తున్న దగ్గరికి దారా వెళ్లి డబ్బు ఇచ్చి తనను మెచ్చుకొని వెళతాడు. ఇక మరో సీన్ లో పఠాన్ తో రాజీ పడమని హాజీ చెప్తాడు. ఇంకా పఠాన్ బ్రతికే ఉన్నాడని అంటాడు. ఇక మరో సీన్ లో అమ్మ రిజల్ట్ వచ్చిందని వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని చెప్తోంది. ఇక దాంతో అజ్జు నేను అమ్మను చూసుకుంటా అని చెప్తాడు. ఇక తర్వాత అమ్మతో దుబాయ్ వెళుతున్నట్లు దారా చెప్తాడు. రేపు ఆసుపత్రికి వెళ్లాలని చెప్తాడు. నేను త్వరగానే బాగవుతానని సకీనా చెప్తుంది. తర్వాత సీన్ లో దారా సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. డ్రగ్స్ తీసుకుంటున్న పఠాన్ కు ఫోన్ వస్తుంది. రేపు ఆసుపత్రిలో దారా కుటుంబాన్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు పఠాన్. కట్ చేస్తే ఇస్మాయిల్ తన ఫ్యామిలీలతో ఆసుపత్రికి తీసుకువెళతాడు. అక్కడ దారా మనుషులు కాపలాగా ఉంటారు. చెక్ చేసిన డాక్టర్ బ్లాకేజ్ ఉందని, వీలైనంత త్వరగా సర్జరీ చేసుకోవాలని చెప్తూ ఉండగా గన్ సౌండ్ వస్తుంది. రెండు గ్యాంగులు తీవ్రంగా కాల్చుకుంటారు. అదే ఘటనలో అజ్జుకు గాయమవుతుంది. ఆసుపత్రిలో హబీబా కూడా ఫైరింగ్ చేస్తుంది. ఇక ఇస్మాయిల్ కూడా గన్ తీసుకొని బిలావల్ ను కాల్చేస్తాడు. ఆస్పత్రికి దారా వస్తాడు. తండ్రిని ఎలా ఉన్నావో అని అడుగుతాడు. సకీనా, అజ్జులకు ఏమన్నా అయితే ఈసారి శత్రువులు కాదు నేనే చంపేస్తానని దారాతో ఇస్మాయిల్ అంటాడు. ఇక దారా, అజ్జు పరామర్శించి పఠాన్ను చంపడానికి వెళతారు. తను ఎక్కడున్నాడో చోటాకు తెలుసు అని చెప్పడంతో అతన్ని కూడా తీసుకొని వెళ్లి పఠాన్ను చంపేస్తాడు. అలా పఠాన్ మనుషులందరినీ చంపేస్తాడు దారా. అది మీడియా మొత్తం దారాను డాన్ గా, బాంబేలో శాంతి భద్రతలకు దారా అడ్డు వస్తున్నాడని పేపర్లు రాస్తాయి. ఇక దాంతో దారాను పట్టుకోవడానికి మల్లిక్ వస్తాడు. అదే విషయాన్ని అబ్దుల్లాకు చెప్తాడు. ఇక దాంతో ప్లేన్ రెడీగా ఉందని వెంటనే బయలుదేరాలని అబ్దుల్లా చెప్తాడు. అబ్బు రానంటున్నాడని హబీబా చెప్తుంది. దాంతో వెళ్లే వాళ్ళు వెళ్ళిపోండి అంటాడు ఇస్మాయిల్. దాంతో దారా రమ్మని అడుగుతూ ఉండడంతో ఇస్మాయిల్ గన్ తీసుకొని తలకు గురి పెట్టుకుంటాడు. ఇక అక్కడి నుంచి పారిపోతే జీవితాంతం పారిపోతూనే ఉంటావు అని ఇస్మాయిల్ అంటాడు. ఇక అక్కడే ఆగిపోతే కథ ఇక్కడే ముగుస్తుంది అని అమ్మాను పిలుస్తాడు దారా. ఇక తాను కూడా రాదు, హబీబా కూడా రాను అంటుంది. ఇక దారా, అజ్జు, హబీబా ఎయిర్పోర్ట్ కు వెళతారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. దారా వెళుతున్నప్పుడు దారి మధ్యలో హజీ కలుస్తాడు. ఇల్లంతా పోలీసులు సర్చ్ చేస్తారు. హబీబా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని మల్లిక్ అడగ్గా హరూన్ ఇంకా బ్రతికే ఉన్నాడు సార్ అని చెప్పి కుర్చీలో కూర్చుంటుంది. అది చూసిన ఇస్మాయిల్ చెడు కూడా మంచి నుంచే పుడుతుంది.
సైతాన్ను కూడా అల్లానే సృష్టించాడు, నేను కేవలం తండ్రిని అనుకుంటాడు. కట్ చేస్తే గుజరాత్లో హరుణ్ సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళతాడు. చోటుకు టీ చెప్పి తాను వాష్రూమ్కి వెళతాడు. అక్కడి టీ తెచ్చిన అబ్బాయి హరుణ్ను గన్ తీసి కాలుస్తాడు. హరుణ్ చనిపోయిన విషయాన్ని ధారా మనుషులు హబీబాకు చెప్తారు. ఇక హబీబా చిన్నగా నవ్వుతోంది. నేరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దేవుడికి మనిషికి మధ్య, రెండవది మనిషికి మనిషికి మధ్య. దేవుడు మనిషిని క్షమిస్తాడు, కానీ మనిషి దేవుడు కాదు, క్షమించడు అనే వాయిస్ ఓవర్ తో కథ అయిపోతుంది. ఇది కంప్లీట్ గా బాంబే మేరీ జాన్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ స్టోరీ. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మాకు కమెంట్ చేయండి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.